హలో టర్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ఉజుమాకి యానిమేని చూసేసాను. సో మనకు తెలిసిందే ఉజుమాకి యానిమే ఒక హారర్ యానిమే. అండ్ ఇది సెప్టెంబర్ 29th రిలీజ్ అయింది. అండ్ దీంట్లో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ దీని మాంగా చూసుకుంటే 1998లో రిలీజ్ అయింది 3 వాల్యూమ్స్ తోటి. ఇప్పుడు దీని యొక్క యానిమే రిలీజ్ అయింది స్టూడియో ఫుగాకు నుంచి. బట్ లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1 చూసిన తర్వాత బాబోయ్ మైండ్ బ్లో అయిపోయింది భయ్య. లిటరల్లీ ఇప్పటికీ నా మైండ్లో ఆ స్పైరల్స్ తిరుగుతూనే ఉన్నాయి. బై ద వే, ఈ యానిమే గురించి తెలియకపోయి ఉంటే ముందే చెప్పేద్దాం. ఉజుమాకి అనేది ఒక హారర్ యానిమే అనమాట. జింజు ఈటో మాంగా కలెక్షన్స్లో అది కూడా ఒకటి. అండ్ దాని నుంచి దీన్ని తీసుకొచ్చారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉజుమాకి అనగానే నరుటోకి సంబంధించింది అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగారు కూడా, ఇదేంటి బ్రో అలా ఉంది, ఇది నరుటోది అనుకున్నా అని చెప్పి. సో తెలియకపోయి ఉంటే ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది అసలు నరుటోకి సంబంధమే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఉజుమాకి అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ అది మాట్లాడుకుందాం. ఉజుమాకి అంటే ఒక స్పైరల్ భయ్య. స్పైరల్ అంటే మీకు తెలుసు కదా, రౌండ్ రింగుల్ లాగా ఉంటుంది. సో ఆ స్పైరలే దీని యొక్క లిటరల్ మీనింగ్. ఉజుమాకి జపనీస్ మీనింగ్ అది. సో దానికి సంబంధించి హారర్ స్టోరీ. యానిమే చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది కూడా చూసుకుంటే ఆ స్పైరల్ చుట్టే ఉంటుంది స్టోరీ అంతా కూడా. అసలు ఏంటి, ఎలా జరుగుతుంది అనేది మీరు యానిమే చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకైతే ఇప్పటికీ మైండ్లో ఆ స్పైరల్స్ తిరుగుతూనే ఉన్నాయి. లిటరల్లీ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. నేను బయటికి వెళ్ళాను. అక్కడ ఒక చూస్తే నాకు కరెక్ట్గా ఫేస్ చూసాను, నాకు కంటిన్యూ చూసాను తెలుసా మనుషులు. ఎందుకంటే ఆ స్పైరల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అంత డెప్త్గా అయితే కనెక్ట్ అవుతాం. లిటరల్లీ మాంగా చదివితే నాకు ఎటువంటి ఎగ్జైట్మెంట్ అండ్ ఎటువంటి డిస్టర్బింగ్ అనిపించిందో సేమ్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత అదే ఫీల్ కలిగింది. కుడోస్ టు ఫుగాకు స్టూడియో. ఎందుకంటే వాళ్ళు ద బెస్ట్ వేలో అయితే దీన్ని మనకు ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఒకటి ద బెస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో రోటోస్కోపింగ్ వాడి యానిమేషన్ చేశారు భయ్య. రోటోస్కోపింగ్ అంటే ఎవరికైనా తెలియకపోయి ఉంటే, మనుషులు ఉంటారు కదా, సో మనుషుల్ని లైవ్ ఫుటేజ్ అయితే తీస్తారు. ఇప్పుడు సినిమాలు ఎలా తీస్తారో అలాగే లైవ్ ఫుటేజ్ తీసి ఆ ఫుటేజ్ మీద అయితే వీళ్ళు యానిమేషన్ చేస్తారు. ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఎలా అంటే యానిమేషన్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. సో ఇప్పుడు ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్తాడు కదా, సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రజెంట్ చేస్తే యానిమేషన్ స్మూత్ ఉంటుంది. 2D యానిమేషన్ లిటరల్ ఎంత స్మూత్ ఉంటుందంటే ఉజుమాకి చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా సీన్స్లో మీకు అది వాడారు, అది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు రోటోస్కోపింగ్ ఎంత బ్యూటిఫుల్గా నేను ఏ యానిమేలో చూడలేదు భయ్య. ఉజుమాకి డిడిట్ అని చెప్పాలి, బికాస్ కలర్ లేకపోవడం వల్ల. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యానిమేస్కి, ఐ మీన్ అన్ని యానిమేస్ కలర్లోనే ఉంటాయి. బట్ ఇక్కడ ఉజుమాకి చూసుకుంటే కలర్ని యూజ్ చేస్తే డెఫినెట్లీ చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే దాన్ని ప్రజెంట్ చేయాలంటే ప్రాపర్గా వాడాలి కలర్స్ని. అది యూజ్ చేయలేకపోతే వాళ్ళు పెద్ద దెబ్బ అయిపోతారు. కాబట్టి సేఫ్ రూట్ తీసుకొని వాళ్ళు బ్లాక్ అండ్ వైట్లోనే ఈ యానిమేని ప్రజెంట్ చేశారు. లెట్ మీ టెల్ యూ, దే డిడ్ చూస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కాకుండా వేరేది చూస్తుంటే మనకి ఎక్కేది కాదు, అంత ఈజీగా అంత హారిఫైయింగ్గా అనిపించేది కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తున్నంతసేపు భయం అయ్యేది మీ. ఎందుకంటే అసలు లిటరల్లీ జింజు ఇటు ఏ మాంగా కూడా మిమ్మల్ని భయపెట్టాలనే పాయింట్ ఆఫ్ కాదు. అక్కడ ఆ పాయింట్ ఏంటంటే ఆ విజువల్స్ ఎంత డిస్టర్బింగ్గా ఉంటాయి. అండ్ చిన్న చిన్న సింపుల్ వాటిని కూడా ఒక హారర్ కింద మార్చి విజువల్స్ని అంత డీప్ అండ్ డిస్టర్బింగ్గా చూపించగలను అనేది తన మాంగాస్ అన్ని బేస్ అయి ఉంటాయి. ఉజుమాకి వాటిల్లో ఒకటి. అండ్ యాజ్ ఐ సెడ్, సర్ప్రైజింగ్లీ నాకు మాంగా చూసినప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎలా కలిగిందో యానిమే కూడా అదే డిస్టర్బెన్స్ కలిగించగలిగింది, విచ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే ఇంతకుముందు జింజు ఇటో కలెక్షన్స్ అని చెప్పి ఒకటి వచ్చింది సిరీస్, తనకు సంబంధించిన హారర్కి సంబంధించింది. సో అది చూస్తే ఇంత ఇంపాక్ట్ అయితే కలగలేదు నాకు ఎప్పుడు కూడా అది చూసినప్పుడు. బట్ ఇది చూస్తే అంతే ఇంపాక్ట్ కలుగుతుంది. లిటరల్లీ అంత డెప్త్లోకి అయితే కనెక్ట్ అవుతాం. వాయిస్ యాక్టర్స్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఆ అట్మాస్ఫియర్ కావచ్చు, వాళ్ళు క్రియేట్ చేసిన మొత్తం టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేయడం కావచ్చు. ఐ థింక్ కుడోస్ చెప్పాల్సిందే భయ్య స్టూడియో ఫుగాకి. నేనైతే ఫ్యాన్ అయిపోయాను వాళ్ళు చూస్ చేసుకునే విధానం. ఐ మీన్ వాళ్ళు తీసుకున్న టైంకి కూడా పర్లేదు, జస్టిఫై చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది ఇది అనౌన్స్ అయిపోయి. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ బై కొలిన్ స్టేస్టన్. ఐ మీన్ తనైతే చించి పడేశాడు. లిటరల్లీ మ్యూజిక్ చాలా అంటే చాలా క్రేజీ ఉంది. నేను చెప్తున్నాను, ఒక్కసారి బడ్స్ పెట్టుకొని వినండి, ఆ హెడ్ ఫోన్స్ ఏది ఉంటే అది పెట్టుకొని ఎపిసోడ్ని చూడండి, మీకే అర్థమవుతుంది అది ఎంత బాగుంటుందో. ఇన్ఫ్యాక్ట్ బిగ్ స్క్రీన్లో పెట్టుకొని మీరు చూసారంటే మంచి స్పీకర్స్ తోటి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. నేను అలాగే చూసాను, నా సిస్టంలో స్పీకర్ పెట్టుకొని చూశాను అనమాట. క్రేజీ అనిపించింది. అండ్ లాస్ట్లో ఒక చిన్న సాంగ్ వస్తుంది భయ్య, ఒక చిన్న బిట్, ఏది ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు. అండ్ ఆ సాంగ్ కూడా క్రేజీ ఉంది తెలుసా. ఎపిసోడ్ ఎండ్ అవ్వగానే ఆ సాంగ్ ప్లే అవుతూ ఆ టైటిల్స్ పడుతూ ఉంటే ఒక డిస్టెన్స్ ఫీల్ కలిగింది. నేనేదో పాత కాలంలో ఉన్నట్టు
ఫీలింగ్ అయితే కలిగించిందనమాట అది చూస్తున్నంతసేపు. సో ఒక్కటే ఓడి చెప్తున్నాను, ఉజుమాకిని ఇప్పటి వరకు ఎవరైనా ట్రై ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ యానిమేకి ట్రై ఇవ్వండి. ఎందుకంటే ఓన్లీ 4 ఎపిసోడ్స్ చెప్తున్నాను, 4 ఎపిసోడ్లు మాత్రమే. అండ్ ఎపిసోడ్లు కూడా లెంత్ అయితే లేవు. మీరు చూడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతుంది. లిటరల్లీ 22 నిమిషాల ఎపిసోడ్ చూస్తుంటే నేను 5, 6 నిమిషాల్లో ఎండ్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. చెప్తున్నా, టైటిల్ పడంగానే ఎంత త్వరగా ఎండ్ అయిపోయింది ఏంటని ఎపిసోడ్ లెంత్ చూస్తే అయిపోయింది ఎపిసోడ్ మొత్తం. అంత త్వరగా ఎండ్ అయిపోతుంది. మీకు తెలియకుండానే అంత డెప్త్గా అయితే స్టోరీ కనెక్ట్ అవుతారు. వెళ్ళే కొంది ఆ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు చేసే బిహేవియర్ అవన్నీ చూస్తూ చూస్తూ మీరు ఆ స్టోరీలోకి అయితే ఇమిడిపోతారనమాట. అదే నా వర్డ్ ఏదోలేండి. సో ఆ స్టోరీలోకి అంత డెప్త్‌లోకి అయితే వెళ్ళిపోతారు. చూస్తున్న కొంది ఆ క్యారెక్టర్స్ మీకు పిచ్చెక్కిచ్చేస్తాయి. అండ్ చెప్తున్నాను, ఆ స్పైరల్స్ మిమ్మల్ని వదిలిపెట్టవు. ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఆ స్పైరల్స్ మీ చుట్టూ కనిపిస్తాయి. ఇన్‌ఫాక్ట్ మీరు ఎతుక్కుంటారు కూడా ఏవేమైనా ఎక్కడైనా కనిపిస్తున్నాయని చెప్పి. అంత డెప్త్‌గా అయితే ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రైజ్ జీరో రివ్యూ తోటి అయితే కలుద్దాం. బాయ్ బాయ్.